తిరుమల పరకమణి కేసుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి మాచర్ల శ్రీనివాసులు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సిఐడి విచారణ తిరుపతిలో కొనసాగుతున్న నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలి అంటూ తిరుపతి జిల్లా ఎస్పీతో పాటు సిఐడి అధికారులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. పరకమణి మాజీ ఏవీఎస్ఓగా పనిచేసినటువంటి సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో చనిపోయిన నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలంటూ మాచర్ల శ్రీనివాస్ ఏదైతే పరకమణి కేసుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసినటువంటి వ్యక్తి, అసలు ఏం జరుగుతోంది, మీరు ఎందుకు సిఐడి ఎస్పీని కలిశారు, ఇటు తిరుపతి జిల్లా ఎస్పీని కలిశారు? ఓం నమో వెంకటేశాయ. స్వామి, నేను శ్రీవారికి పరమ భక్తుణ్ణి. అన్యాయాన్ని సహిస్తూ ఊరుకోలేను. అందుకని పరకామణిలో జరిగిన దోపిడీపై హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేశాను. పిటిషన్ వేసిన 8 నెలల తర్వాత అది లైన్లో లిస్టులోకి తెప్పించడానికి ఎంతో కష్టపడ్డాను. లిస్టులోకి రానికుండా చేశారు. దీని వెనకాల ఎవరుండారో ఆ దొంగలకే దొంగల ముఠ ఎంత అవినీతి చేసి నా మీద తప్పుడు కేసులు పెట్టి ఈ కేసు వేసినప్పటించి పలు రకాలుగా ఇబ్బందులు పెట్టి గురి అయ్యి మా కుటుంబానికి నాకు ప్రాణ హాని ఉందని గగ్గోలు పెట్టినా కూడా పట్టించుకోని ప్రభుత్వం, అదే భానుప్రకాష్ రెడ్డి గారికి సంబంధం లేకపోయినా నటించి కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి ఆయనే తనే కేసేశానని చెప్పుకోవడంలో ఎంత విచిత్రమో, ఎంతగా రాజకీయ శ్రీవారి దేవుడి దగ్గర కుక్కలా నిల్చుకోనున్నాను, ఆయన దోపిడీని సహించను అన్న వ్యక్తి అబద్దాలు చెప్పి కేసు వేశానని చెప్పుకోవడం ఆ పరమాత్ముడు భగవంతుడికే వదిలేస్తున్నాను. దీని వెనుక అదే నేను వేసిన కేసుకు సంబంధించి గంజాయి స్మగ్లర్ అని చెప్పుకున్న భానుప్రకాష్ రెడ్డి చరిత్ర, గంజాయి డ్రగ్స్ తో వాళ్ళ కుటుంబంలో కాలేజీ నుంచి బయట వచ్చింది. నేను బట్టబయలు చేయమంటారా చెప్పండి భానుప్రకాష్ రెడ్డి గారు, నీకు సవాల్ విసురుతున్నాను. దొంగేడుపులు ఏడ్చి పరకామణి కేసు నీకు సంబంధం లేకపోయినా నాకే సంబంధమని హైకోర్టుని మోసం చేసి తప్పు పట్టించి గన్మాన్ తెచ్చుకోవడం గొప్ప కాదు. దేవుడికి శ్రీవారి భక్తులకు జరుగుతున్న అన్యాయాన్ని సపోర్ట్ చేయాలా, అన్యాయాన్ని సపోర్ట్ చేయకుండా దాన్ని బ్లాక్మెయిల్ చేసి దోచుకోవడం ఆ ఘనత నీకే తెలుసు. నీకు సపోర్ట్ చేస్తున్న మేధావులకి నమస్కారం స్వామి. ఏడుకొండలవాడ మిమ్మల్ని క్షమించడు. ఆ దొంగ నాటకాలు ఆడే భానుప్రకాష్ రెడ్డి గారికి నమ్మకండి, ఆయన్ని పక్కన పెట్టండి. బీజేపీ నాయకులారా, ఇంత రాజకీయం చేస్తుంటే కేసు వేశాడని చెప్పుకోవడంలో ఆయన వెనక ఎవరుండారు? ఆయనకెందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీడియా కూడా అమ్ముడిపోయిందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు భానుప్రకాష్ రెడ్డి కేసు వేశాడు అని చెప్తే మీడియా పబ్లిసిటీ చేస్తున్నది? ఈ విధంగా చేసే భానుప్రకాష్ రెడ్డికి కల్పించిన భద్రత అదే సతీష్ కుమార్ కి కల్పించుంటే ఈ మరణం జరిగే ఉండదు. నేనే వైబ్రేషన్ తో వనకతా మాట్లాడుతున్నాను. భగవంతుడా, ఇటువంటి వాళ్ళని శిక్షించండి. మెయిన్ భానుప్రకాష్ రెడ్డి 18 నెలలుగా సీసీ ఫుటేజ్ ఎందుకు పెట్టుకున్నాడు ఆయన దగ్గర? ఎప్పుడైతే కేసు బయట వచ్చిన తర్వాత సిఐడి విచారణ చేపట్టమని ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆయన ఇంటికి ఉడావుడన పరిగెత్తు ప్రెస్ మీట్ పెట్టి నేను కేసేశాను, భానుప్రకాష్ రెడ్డే కేసేసినట్టు చెప్పుకోవడం, దీన్ని నేను కుక్కల శ్రీవారి పాదాల దగ్గర ఈ పక్క జై విధులను కాపలా గాయడం అని చెప్పుకోవడం ఏంటి? ఏం చేశాడు 18 నెలలుగా? బోర్డు నెంబర్ అయిన తర్వాత కూడా హైకోర్టులో పిల్లేయచ్చు కదా. హైకోర్టుని సంబంధం లేని మంచి జరుగుతుంటే దానికి గరుడావారధి మీద పిల్లేశాడు, ఇస్లామిక్ యూనివర్సిటీ మీద పిల్లేశాడు, వెనక్కి దిగాడు. ఆ పిల్లిలు ఏమైందో ఆ మాయ భగవంతుడికే తెలియాల. కానీ పరకామణి కేసు మాత్రం పిల్లేయకుండా, కేసు వేయకుండా, ఇంప్లీడ్ కూడా కాకుండా ఎందుకు డ్రామాలాడి గన్మేలను తెచ్చుకున్నాడు? గన్మేలను తెచ్చుకుంటే సపోర్ట్ ఉండి బాగా అవినీతితో సంపాదించొచ్చనా? ఒక వ్యక్తికి శ్రీవారి భక్తుడి మీద గంజాయి స్మగ్లర్ అని అపనింద వేసేది కాదు. నీ కుటుంబంలో గంజాయి స్మగ్లర్ ఎవరో, కాలేజీ నుంచి తరిమేసింది ఎవరో, అది బయట పెట్టమంటావా? భానుప్రకాష్ రెడ్డి గారు, మర్యాదగా మాట్లాడండి. మాట్లాడే ముందు దొంగ కేసులు పెట్టేది నీకు ఒకటే తగినేమో కానీ శ్రీవారి భక్తుడిగా నాకు ఆ దేవుడే కాపలా ఉన్నాడు స్వామి, నేను కాదు ఆయన. అసలు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం కోరుతున్నారు? మీకు భద్రత విషయంలో ఏమని చెప్పున్నారు పోలీసులు? నిన్న అలిపిరి సిఐ గారిని కలిశాను. ఆయన స్పందించి తప్పకుండా నీకు భద్రత అయితే కల్పిస్తాము అని చెప్పి ఎస్పీ గారికి రెఫర్ చేశారు. ఎస్పీ గారిని కలిసేదానికి 2-3 సార్లు ప్రయత్నించాను. ఎస్పీ గారు అందుబాటులో లేకుండా పోవడం వల్ల అక్కడ నా వినతి పత్రాన్ని అక్కడ అందజేసి వచ్చేసాను. అదేలాగా సిఐడి ఆఫీసుకు పోయేసి కూడా సిఐడి వాళ్ళని కలిసి వినతి పత్రాన్ని అందజేస్తానని పోయేకాడికి డీజీ గారు లేనందువల్ల అక్కడ డీజీ గారు వచ్చిన తర్వాత తీండి అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వెనక్కి తిరిగి వచ్చేసాను. అయితే అందరికీ, డీజీ గారికి కానీ, సీఎం కానీ, గవర్నర్ కానీ నాకు రక్షణ కల్పించాలా, దీంట్లో సంబంధం లేని వ్యక్తికి రక్షణ కల్పించారు, చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తికి రక్షణ కల్పించారని నేనైతే గవర్నర్కి, సీఎం గారికి, డీజీపీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.
అంటే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి తిరుపతిలో ఈ యొక్క హైకోర్టు ఆదేశాలతో మీరు వేసినటువంటి పిటిషన్ పైన సిఐడి ప్రత్యేకంగా విచారణ చేపడుతోంది. తిరుపతిలో పద్మావతి కార్యాలయం వేదికగా జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను ఏమైనా మీరు సిఐడికి ఇచ్చారా? అసలు ఎవరెవరి పాత్ర ఉందనే విషయంపై మిమ్మల్ని ఏమైనా విచారించారా? ఒకరి గురించి కానీ నన్ను సిఐడి అధికారులు ఏమీ అడగలేదు. నన్ను పిలిచారు, ఎందుకు కేసు వేయాల్సి వచ్చింది నువ్వు అని అడిగారు. సార్, నేను ఈ మారిగా కేసు వేయాలని కష్టపడ్డాను సార్. నా పత్రికలో నేను రాశాను పరకామణి కేసు గురించి, 100 కోట్ల కుంభకోణం అని తెలిసింది. నా దగ్గరకు ఉన్న 2-3 ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించాను. హైకోర్టును ఆశ్రయించినా కూడా 8 నెలలుగా దాన్ని లిస్టులోకి రానియకుండా కూడా నిలుపుదల చేశారు. ఆ తర్వాత నా కుటుంబాన్ని వేధించారు, నా మీద దోచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం ఉన్నా మంచిగా ఉంటుందంటే ఈ ప్రభుత్వంలో ఉండే సీఎం చంద్రబాబు నాయుడుకి తెలియని అరాచక శక్తులు ఇక్కడ తిరుపతిలో ప్రత్యక్షమై నన్ను వేధించుకుని తింటున్నది. ఇంకా నా ప్రాణానికి రక్షణ ఉండదని నేనైతే వదిలేశాను. ఇంకా శ్రీవారే నన్ను కాపాడాలనుకునే సమయంలో మా హైకోర్టు లాయరు కుర్రా శ్రీనివాస్ గారు భగవంతుడి మారిగా ప్రత్యక్ష రూపంలో వచ్చి ఆ లిస్టులోకి తెప్పించి లైవ్ చేసి దానికి సిఐడి ఆదేశాలనిచ్చి ఎంక్వైరీ జరపమని కోర్టు ఆదేశించిన దానికి గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. ఈ కేసుకు సంబంధించి వాస్తవాలు ఇప్పటి వరకు కూడా అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ సిఐడి విచారణకు ఆదేశించిన తర్వాత బీజేపీ నేత సీసీ ఫుటేజ్ బయట పెట్టడం అంటే దాన్ని ఆధారాలు ఏ విధంగా చూడాలి? అంతవరకు అతను అందుకే దగ్గర పెట్టుకోవడం వెనక ఆంతర్యం ఏంటి? అది ఆయన మనస్సాక్షిగా వదిలేస్తున్నాను. ప్రతిదానికి పిల్లేసే మనిషి, హైకోర్టును ఆశ్రయించే మనిషి, ఈ పరకామణి కేసు విషయంలో అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయని 18 నెలల తర్వాత సీసీ ఫుటేజులు ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పిన మనిషి ఆ 18 నెలలకు ముందు ఏమయ్యాడు? ఆ 2023లో కూడా గతంలో బోర్డు నెంబర్గా పనిచేసిన వ్యక్తే 2023 నుంచి ఏం చేస్తున్నాడు? ఎందుకు ఆగిపోయాడు? ఏం ఆశించి ఆగిపోయాడు? ఆయన మనస్సాక్షిగా వదిలేస్తున్నాను. బీజేపీ నాయకులారా, కల తెలుసుకోండి, ఆయన విశ్వరూపం తెలుసుకోండి. ఆయన చేసిందేంటి? ఏదో సామాన్యుడు శ్రీవారి భక్తుడు ఆ హైకోర్టులో పిల్లేస్తే తనే వేసినట్టుగా చెప్పుకోవడం మీరెట్ట నమ్ముతారు స్వామి? ఆయన్ని ఎటువంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో మీరే ఆలోచించండి. ప్రస్తుతం తనకు రక్షణ కల్పించాలంటూ సిఐడి ఎస్పీ దృష్టికి, ఇటు తిరుపతి జిల్లా ఎస్పీ దృష్టికి, అలిపిరి పోలీసుల దృష్టికి తను తీసుకువెళ్లారని చెప్తున్నాడు శ్రీవారి భక్తుడు. తిరుపతి పత్రిక ఎడిటర్ మాచర్ల శ్రీనివాసులు తనకు సంబంధం లేనటువంటి వ్యక్తి, ఈ కేసులో ఎలాంటి ఇంప్లీడ్ కానటువంటి వ్యక్తి, బీజేపీ నేత, ప్రస్తుతం టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి తానే పిలివేశానంటూ చెప్పుకోవడం ఇది చాలా అన్యాయమైన విషయం అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ కేసుకు సంబంధించి మీడియా ముఖంగా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి భానుప్రకాష్ రెడ్డికి గన్మెన్ కల్పించారు. తనకు ఈ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్నటువంటి తనకు భద్రత విషయంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు రక్షణ కల్పించాలి. పరకామణి కేసు విషయంలో అనుమానాస్పద స్థితిలో ఈరోజు ఏదైతే పరకామణి మాజీ ఏవీఎస్ఓగా పనిచేస్తున్నటువంటి సతీష్ కుమార్ చనిపోవడంకి కారణం ఏంటో పోలీసులు ఇప్పటికే విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరకామణి పిటిషన్ కి సంబంధించి హైకోర్టులో ప్రత్యక్షంగా వేసినటువంటి తనకు ప్రాణభయం వెంటాడుతోంది. తనకు రక్షణ కల్పించాలంటూ మాచర్ల శ్రీనివాసులు పిటిషనర్ ఏదైతే పరకామణి హైకోర్టులో పరకామణి పైన జరిగినటువంటి అన్యాయం పైన పిటిషన్ దాఖలు చేసినటువంటి మాచర్ల శ్రీనివాసులు తనకు భద్రత కల్పించాలంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నారు.